హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫుడీస్ 999. ఈరోజు హోటల్ స్టైల్లో పల్లి చట్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇడ్లీలోకి, పూరీలోకి మరియు దోశలోకి ఎంతో టేస్టీగా అంటే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే కేవలం 5 నిమిషాల్లోనే ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. హోటల్ స్టైల్ కాదు, దానికి మించి ఉంటుంది. ఇప్పుడు ఈ చట్నీ ప్రిపరేషన్ చూద్దాం. ముందుగా ప్యాన్ పెట్టి ప్యాన్ వేడయ్యాక 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 కప్పు పల్లీలు వేసుకోవాలి. 2 నుంచి 3 పచ్చిమిర్చి చిన్నగా చుంచి ఇందులోనే మనం వేసుకొని బాగా ఫ్రై చేయాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు రెగ్యులర్గా చేసే పల్లి చట్నీ కంటే ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో పల్లీలు అండ్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులో ఒక 4-5 కరివేపాకు రెమ్మలు కూడా ఇందులోనే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఈ పల్లీలు పచ్చిమిర్చి చల్లారిన తర్వాత మనం మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టండి, లేదంటే బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మిక్సీ డబుల్ వన్ పేలిపోతుంది. సో అందుకనే చల్లార్చిన తర్వాతనే మనం వీటిని మిక్సీ పట్టుకోవాలి. సో ఇందులోకి నేను కొంచెం పుట్నాల పప్పు యూజ్ చేస్తున్నాను. పుట్నాలు వేయడం వల్ల చట్నీ అనేది థిక్నెస్ వస్తుందండి, పలుచగా కాకుండా. కొద్దిగా కొత్తిమీర, ఒక 2 స్పూన్ల పప్పు, అదే పుట్నాల పప్పు, కొంచెం 2 రెమ్మలు చింతపండు, రుచికి సరిపడా కొద్దిగా సాల్ట్. పల్లి చట్నీలో ఎక్కువ సాల్ట్ వేయకండి. కొద్దిగా జీలకర్ర, అంతే. ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకుందాం. సో మిక్సీ అయితే పట్టేసుకున్నామండి. పల్లి చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పోపు పెట్టేసుకుందాం. సో అదే ప్యాన్లో కొద్దిగా ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి, ఆయిల్ వేడయ్యాక ఒక 1/2 స్పూన్ ఆవాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి కంపల్సరీ వేయండి. సో 4-5 రెమ్మలు కరివేపాకు, కొద్దిగా సో వీటిని మనం మంచిగా ఆయిల్లో కొంచెం ఫ్రై అవ్వాలి. జీలకర్ర, ఆవాలు అన్నీ కూడాను. సో అంతే అండి, సింపుల్. మనం ఫ్రై చేసుకొని మనం ఇందాక మిక్సీ పట్టుకున్నటువంటి పల్లి చట్నీ ఉందో అందులోకి తీసి కలిపేసుకుంటే కేవలం 5 నిమిషాల్లో పల్లి చట్నీ రెడీ అయిపోతుంది. So thank you for watching video.